గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విజన్ 2020 అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. అప్పుడు నేను ఏదో ఇంకా కాలేజ్ అయ్యి ఏదో బిజినెస్లో ఉన్నాం. అరే 20 సంవత్సరాల ముందు విజన్ ఏంటా అనుకున్నా. కానీ తర్వాత రాను చూస్తే అధ్యక్ష, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 డాక్యుమెంట్లో పేర్కొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా జరిగినాయి అధ్యక్ష. అంటే దట్ ఈజ్ ద విజనరీ లీడర్ ఉంటే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ఉంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు కూడా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుందా అనేది అదొక నిదర్శనం అధ్యక్ష. తర్వాత మనకి 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో కలలు కన్నాము. కలలు కనిన తర్వాత ఒక దుర్మార్గపు ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అంతకుముందు వేరే వాళ్ళు నేతృత్వంలో వచ్చి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోను అధ్యక్ష. ఇంత విధ్వంసం జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విధ్వంసం చేయటానికి నెంబర్ 1 అధ్యక్ష. విధ్వంసము, దోపిడీ, ఎక్కడ చూసినా కూడా అరాచకాలు అవన్నీ జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష, మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టము కూటమి ప్రభుత్వం అధ్యక్ష.